అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమైన క్రైస్తవులారా, ప్రేమైన హైందవ సహోదరులారా, ప్రేమైన ముస్లిం సహోదరులారా, ఈ భారతదేశంలో ఉన్న వారందరికీ యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతలు వందనాలు థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నానండి. ఈ దినం మీ ముందుకి దేవుడు ఆయన మాటలు నేర్చుకుని మీకు కూడా చెప్పాలనే ఆశతో దేవుడు ఈ దినం నాకు అనుగ్రహించినందుకు దేవుడికి థ్యాంక్ యూ. దేవుడు ఆవేదన చెందడండి. దేవుడికి బాధ కలిగింది. దేవుడు బాధను గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. ఆయన ఎందుకు బాధపడుతున్నాడో బైబిల్ నుంచి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ 66 పుస్తకాలుగా పిలువబడుతున్న ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ 42 మంది ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడండి. 42 మంది దేవుడికి ఇష్టలుగా ఉన్న భూమి మీద ఎవరైతే ఉన్నారో దేవుడికి ఇష్టలుగా భక్తులు వారి ద్వారాగా ఈ బైబిల్ మెన్షన్ చేయించాడండి. దేవుడు ఈ బైబిల్లో తన మనసును రాయించాడు. దేవుడు నరుని కోసం ఎంతలా పరితపిస్తున్నాడో, నరుని ఈ మానవుడిని దేవుడు ఎంతలా ప్రేమిస్తున్నాడో మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో చక్కగా మనకి వివరణిస్తుందండి. మనం బైబిల్ని చదువుకుందామండి. బైబిల్ మనం పరిశోధిద్దాం అండి. బైబిల్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. 1వ వచనం, 2వ వచనం, 3, 4, 5 వరకు మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించును. భూమి నిరాకారముగాను శూన్యముగా నుండును. చీకటి అగాధ జలములపై కమ్మియుండును. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండును. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరచును. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టును. అస్తమయమును ఉదయమును కలగా ఒక దినమాయనండి. ఏమండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. ఈ భూమిని మనం నివసిస్తున్న ఈ భూమిని ఆకాశమును సృజించాడండి. మనం ఎవరు లేవండి. అప్పుడు భూమి మీద ఎవరు లేరండి. ఈ సృజింపబడినప్పుడు ఎవరు లేరు. ఈ సృజింపబడక ముందు భూమి నిరాకారముగా శూన్యముగా ఉండేదంటే ఇక్కడ ఏమీ లేదండి. ఈ భూమి మనకు కనపడుతున్న భూమిగా లేదు, నిరాకారముగా శూన్యముగా ఉన్నది. ఏమండి అంటే ఇలాగ భూమిగా విభజింపబడలేదు, వాటర్ పక్క విభజింపబడలేదు, వాటర్తో ఉండిపోయింది అంత. ఏమండి, దేవుడు ఆత్మ జలములపై అల్లాడుచున్నదంటే దేవుడు ఆత్మ జలములు, వాటర్. ఏమండి, ఈ భూమి ఇంకా మన కొరకు సిద్ధపడలేదు. మనం ఇంకా ఎవరో రాలేదు భూమి మీద, తొలి మానవుడు రాలేదు. ఈ భూమి దేవుడి ఆత్మ జలములపై అల్లాడుచుండును. దేవుడు ఆత్మ అండి. ఆత్మ అనగా పవర్. ఆత్మ అనగానికి ఏమనుకుంటున్నారు నా సోదర సోదరిమణులారా, ప్రేమైన క్రైస్తవులారా, ప్రేమైన ముస్లిం సహోదరులారా, ప్రేమైన హైందవులారా, ఆత్మ అనగా అండి చాలా పవర్ అండి. ఆత్మ అనగా చాలా పవర్ అన్నమాట. కనపడకన్నా తనకున్న శక్తిని చూపిస్తుంది ఆత్మ. అంత పవర్. ఏమండి, మనకి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు కరెంట్ ఉందండి. మనకి పవర్ అంటాం. కరెంటు మనకి మన వేసే స్విచ్ కనపడుతుంది, మన ఏలు కనపడుతుంది,
దాని మీద ఈయనకి ఏమండి, ఏదైతే తిరగాలో ఆ ఫ్యాన్ కానీ లైట్ కానీ మన ఎదురుండా కనపడతాయి. కానీ దాంట్లోకి వచ్చే శక్తి ఉంది కదా, పవర్, అది కనపడదండి మనకి. అది కనపడాలని మనం ప్రయత్నించాం అనుకోండి, అది కనపడాలని మనం ప్రయత్నిస్తే మనకు సాకు తగులుతుందండి. చాలా గట్టిగా తగులుతుంది. అది ఎంత గట్టిగా అంటే ప్రాణం పోవచ్చు. సరే, ఒక్కొక్కసారి అయితే దేవుడు దయతో మళ్ళా మనం ప్రాణం ఉండొచ్చు, బతకచ్చు. ఏమండి, పవర్ అంత పవర్ మాట అండి. అలాగే దేవుడు చాలా పవర్. దేవుడు ఎంత పవర్ అంటే ఆకాశంని భూమిని కలగజేసి సమస్తం ఈ సృష్టిని, ఈ ప్రకృతిని, ఈ పంచభూతాలని, ఈ ప్రకృతి సృష్టిని కలగజేసిన అంత దేవుడు చాలా పవర్ అండి. ఆయన దేవుడు చాలా పవర్. దేవుడు చాలా పవర్. ఆయన కనపడ్డండి. ఆయన కనపడాలని చాలామంది ట్రై చేశారు, చాలామంది ప్రయత్నించారు. భూమి మీద పుట్టిన కాడి నుంచి, తొలి మానవుడు కాడి నుంచి ఇప్పుడున్న ఈ ఆధునిక టెక్నాలజీ వరకు చాలామంది ఆయన వరకు ప్రయత్నం చేశారు. దేవుని చూడాలి చూడాలి చూడాలి. దేవుడు ఎవరికి కనపడ్డండి. దేవుడు ఎవరికి కనపడ్డు. దేవుడు ఎవరికి కనపడ్డండి. ఏమండి, దేవుడు చాలా మంచోడు. అలాగే ఆదికాండంలో 1:27 కూడా మనం చదువుకుందామండి. దేవుని తన స్వరూపమందు నన్ను సృజించును, దేవుని స్వరూపమందు వాడిని సృజించును, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించును. చూడండి, దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించును, దేవుని స్వరూపమందు వాడిని సృజించును, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించును. దేవుడే కదండి మనం సృజించాడు, పురుషుని స్త్రీని. అయితే ఒక 18వ శతాబ్దంలో, అంటే 200 బ్యాక్, ఇప్పుడున్న ఈ 2026కి 200 బ్యాక్కి వెళ్తే మనం చార్లెస్ డార్విన్ ఒక వ్యక్తి పుట్టాడు భూమి మీద. చార్లెస్ డార్విన్ అవుతుంది, ఇంగ్లాండ్ అవుతుంది. చార్లెస్ డార్విన్ అనే వ్యక్తి పుట్టాడు. ఈ డార్విన్ అన్న ఆయన క్రైస్తవుడండి. ఇతను క్రైస్తవుడండి ఇతను. ఈ డార్విన్ అన్న ఆయన శాస్త్రవేత్త అండి. జీవ పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఈయన. ఏమిటి, ఇంకా ఉన్నాయి ఈయనకి బిరుదులు. ఈ శాస్త్రవేత్త ఏమన్నాడంటే, దేవుడు నరుని తన పోలికగా సృజించని దేవుడు చెప్పాడండి. స్త్రీగా పురుషునిగా వారిని సృజించని ఆదికాండం 1:27 చక్కగా 27 మనకి చెప్పాడండి. దేవుడు వారిని 28 కూడా దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి అది కూడా చెప్పాడండి. దేవుడు నరును సృజించాను, స్త్రీగా పురుషునిగా వారిని సృజించని దేవుడు చెప్తే, ఈ మనిషి 18వ శతాబ్దంలో క్రీస్తు శకంలో పుట్టి ఈ మనిషి అన్నాడు, మనం దేవుడికి పుట్టలేదు, మనం కోతు నుండి పుట్టాము. ఈయన ఆఫ్రికా ఖండం వెళ్ళాడండి. ఈ చార్లెస్ డార్విన్ ఆయన ఆఫ్రికా ఖండం వెళ్ళాడు. ఆఫ్రికా ఖండంలో ఈయనకి కోతులు కనపట్టి అక్కడ పెద్ద చింపాంజీలు ఉంటాయి. ఆ చింపాంజీలను చూసి మనిషి ఇలాగ ఉంటాడా అని ఒక చిన్న చింపాంజీ, పెద్ద చింపాంజీ, ఇంకో పెద్ద చింపాంజీ, ఇంకో అలా 5-6 బొమ్మలు 7 బొమ్మల దాకా ఉంటాయండి. ఆ బొమ్మలు వేసి మనిషి ఈ రీతిగా చింపాంజీ నుంచి అక్కడ దాకా మనిషిగా వచ్చాడని చెప్పాడండి. అతను క్రైస్తవుడు. ఆ రోజు అతను చెప్పిన తప్పు ప్రపంచం నమ్మిందండి. బైబిల్ దేవుడు చెప్పింది నమ్మలేదండి ప్రపంచం. మరి దేవుడు బాధ కలిగింది కదండి. దేవుడికి బాధ కలుగుద్దండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, తండ్రిగా ఈ భూలోకంలో నాకు తండ్రి ఉన్నాడండి. తండ్రి ఒక మాట చెప్తాడు, బాబు ఆ ఎదరికి వెళ్తున్నావు, అక్కడ హోల్ ఉంది, గుంట గొయ్యి ఉంది, పడిపోతావు, పక్క నుంచి వెళ్ళి బాబు, వెనక్కి వచ్చే బాబు అని చెప్తాడండి. మనం ఏం చేయాలండి? నేను జ్ఞానవంతుడు తెలివినైతే ఏం చేయాలి? అరే నా తండ్రి చెప్పాడు నా కోసమే కదా,
అలా వెళ్ళగాడదు, ఆ ఊళ్ళో పడిపోతాను, కాలు గట్ట స్టక్ అయిపోద్ది, ఇబ్బంది కలుగుద్ది అని వెనక్కన వచ్చి లేకపోతే సైడ్కని వెళ్ళిపోవాలండి. లేదు మూర్ఖత్వంగా వెళ్ళాం అనుకోండి, మరి తండ్రికి బాధే కదండి. వెళ్ళినందుకు నాకు ట్రబుల్, ఆయనకి బాధ. ఏమండి, విన్నందుకు నాకు ట్రబుల్, ఆయనకి బాధ. ఏమండి, అలాగా దేవుడు ఆ రోజు నరుని, దేవుడు తన స్వరూపం ముందు నరుని సృజించి, దేవుని స్వరూపం ముందు వారిని సృజించిన, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించును. దేవుడు తన స్వరూపమునందు, తన స్వరూపం అంటే తన స్వరూపం పోలికలు, తన గుణాతిశయాలు, మానవుడికి తన గుణాతిశయాలు ఇచ్చాడు. దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలని తన గుణాతిశయాలు ఇచ్చాడు దేవుడు మనిషికి. గుణాతిశయాలు అన్నమాట, పోలికలు. ఏమిటి, దేవుడు తన స్వరూపం ముందు నరుని సృజించును. దేవుడు స్వరూపం ముందు, దేవుని స్వరూపం ముందు వారిని సృజించి, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించును. చూడండి దేవుడు ఎంత చక్కగా చెప్పాడు. మరి దేవుడిని మనుషులను నమ్మలేదండి, దేవుడికి చాలా బాధ కలుగుతుందండి. ఏమంటే ఇంకా ఈ పక్కకు వస్తే దేవుడు ఎంత బాధపడుతున్నాడో మనం ఆదికాండంలోనే 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఎంత బాధపడుతున్నారో మీరు ఒక్కసారి ప్రేమైన సహోదరులారా దేవుడు బాధను అర్థం చేసుకోండి. నేను మీ సహోదరుడికి మాటలు చెప్తున్నాను. దేవుడు నాకు నేర్పింది మీకు చెప్తున్నాను. దేవుడు చాలా మంచివాడు. ఆయన వేదన, ఆయన ఆవేదన, ఆయన బాధ చూడండి. ఆయన బాధ ఏమంటే ఆయన బాధ చూడండి. ఒకసారి ఆయన బాధను మనం చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో చూడండి దేవుడు ఎంత బాధపడుతున్నాడో మనకు తెలుస్తుంది. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా దేవుడు సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకును. చూడండి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా దేవుడు సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకును. చూడండి, దేవుడు తన హృదయములో భూమి మీద నరులను సృజించినందుకు సంతాపంగా మీకు తెలియాలి. బాధ అండి, బాధ. తన బాధను వ్యక్తపరుస్తున్నాడు దేవుడు, తన బాధను చెప్తున్నాడు. నరులను సృజించినందుకు దేవుడు బాధపడుతున్నాడంట. మనం ఏమనుకుంటున్నాం, దేవుడికి బాధ లేదు, దేవుడు చాలా హ్యాపీగా ఉన్నాడు, దేవుడు చాలా కూల్గా ఉన్నాడు అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు చాలా బాధలో ఉన్నాడండి. దేవుడు చాలా బాధ ఉందంట దేవుడికి. నరుని సృజించిన, నరుని నా స్వరూపమందు, ఆదికాండం 1వ అధ్యాయంలో 27 ఏమన్నాడు, నరుని నా స్వరూపమందు సృజించాను, నరుని నా స్వరూపమందు సృజించాను, వాని స్త్రీగాను పురుషుగాను సృజించాను. నరుని తన స్వరూపమందు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును, దేవుడు స్వరూపమందు వారిని సృజించును, స్త్రీగాను పురుషుగాను సృజించును. చూడండి, ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో 27, 28లో నరుని సృజించాను, స్త్రీని సృజించాను అని దేవుడు అంటున్నాడు. ఇక్కడ 6వ అధ్యాయంలోకి రాపోతుకి, 6వ అధ్యాయం 1వ అధ్యాయం నుంచి 5 అధ్యాయాలు దాటపోతుకి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, తాను భూమి మీద నరును చేసినందుకు యెహోవా దేవుడు సంతాపము నొంది తన హృదయమును నొచ్చుకును. చూడండి దేవుడు ఎంత బాధపడుతున్నాడు, దేవుడు ఎంత వేదన పడుతున్నాడు. ఆయనకి బాధ లేదనుకుంటున్నారా ప్రేమైన అన్న సోదర సోదరీమణులారా? దేవుడికి బాధ లేదనుకుంటున్నారా? దేవుడికి మన కోసమే బాధ అండి. మనం బాగుండాలని ఆయన బాధ అంతా. మనం పరిశుద్ధంగా ఉండాల, దేవుడు పరిశుద్ధుడు కదా, మనం పరిశుద్ధంగా జీవించాలని ఆయన బాధ. ఏమంటే ఏ తండ్రి అయినా తన కొడుకు చెడిపోవాలనుకుంటాడా? తన కొడుకు పాడైపోవాలనుకుంటాడా? ఈ లోక సంబంధమైన బాంధవ్యంలో మనం ఎంత ప్రేమగా ఉన్నామే. మరి మనందరినీ ఆదాము మొదలుకొని మొట్టమొదటి నరుడు, సృజించబడిన నరుడు దేవుడి చేత చేయబడిన నరుడు ఆదాము మొదలుకొని ఇప్పుడు వరకు మనమందరం కూడా దేవుడు ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం దేవుడి ప్రేమించడం కాదు, దేవుడు మనల్ని ప్రేమించాడు. చూడండి, తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకును. దేవుడికి చూడండి బాధ కలుగుతుందంట.
ఎందుకని అంత అంత ఆయనకి బాధ ఎందుకు కలిగింది? ఆయనకి బాధ ఎందుకు కలిగిందండి? దేవుడికి మన వల్ల బాధ ఎందుకు వచ్చింది ఆయనకి అండి? ఆయన బాధ ఎందుకు వచ్చిందో చూద్దాం. ఆయనకి బాధ ఎందుకు వచ్చిందో చూద్దాం ఏమండి. ఆయన బాధ ఎందుకు పడుతున్నాడో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు పాత నిబంధన, యెహెజ్కేలు గ్రంథం 'యెహెజ్కేలు ప్రవక్త గారండి ఆయన, పాత నిబంధన గ్రంథంలోనే, ఓల్డ్ టెస్టమెంట్ 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 18వ అధ్యాయం 23 నుంచి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నందుట చేత నాకు ఏమాత్రం సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువు కన్నతండ్రి యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు ఏ క్రియలన్నిటినీ ప్రకారం జరిగించిన ఎడల అతడు బ్రతుకున. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే 21 నుంచి కూడా చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 21, 18వ అధ్యాయం 21 వచనం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి తన కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధముల్లో ఒకటి జ్ఞాపకములోకి రాదు. చూడండి, దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. దుష్టులు అన్నాడంటే ఇక్కడ దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమును సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషం. ఇదే ప్రభువు కన్న తండ్రి యెహోవా దేవుడు వాక్కు. చూడండి, దుష్టులు అన్నాడంటే ఇక్కడ ఎవరైనా దుష్టులు అంటే దేవుడిని బాధపరిచేవారు ఉన్నారు. ఇక్కడ దేవుడికి నచ్చని క్రియలు, క్రియలు చేసేవారు ఉన్నారు భూమి మీద. దేవుడు బతకమన్నట్టు బతకని వారు ఉన్నారు భూమి మీద. ఏమండి, దేవుడు బతకమన్నట్టు బతకని వారు ఏమన్నారు? దేవుడు ఎలా బతకమన్నాడు భూమి మీద? పరిశుద్ధంగా బతకమన్నాడు. ఏమండి, ఎవరిది అన్యాయంగా తీసుకోవద్దన్నాడు. ఎవరి ఎద్దైనా కానీ, ఎవరి కోడైనా కానీ, ఎవరిది ఏ వస్తువు అయినా కానీ అన్యాయంగా తీసుకోవద్దు దేవుడు చెప్పాడండి. ఎవరి భూమిని అక్రమంగా లాక్కోవద్దు. ఇంకా చాలా చెప్పండి దేవుడు. మద్యపాన స్థితిలో ఉండొద్దు, ఎక్కువగా మందుకి వ్యసనానికి ఎక్కువ బానిసలు అవ్వకండి. ఎందుకంటే మీ ఆరోగ్యం క్షీణించిపోద్ది, మీ ఆరోగ్యం పాడైపోద్ది. ఏమండి, మద్యం వల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది. మందు వల్ల, వ్యసనం వల్ల మన ఆరోగ్యం, మన లోన పాట్లు, ఏమండి, లివరు, ఊపిరితిత్తులు, చిన్న పేగు, పెద్ద పేగు, కిడ్నీసు, ఇలాగా హైసిస్ కన్స్, ఇలాగా లోన ఎన్నో అవయవాలు డ్యామేజ్ అయిపోతాయండి మందు వల్ల. మరి దేవుడు చేసిన ఈ కొలాపరేషన్, ఈ దేహం దేవుడు పరిశుద్ధంగా ఉంచమన్నాడు కదా. మరి మనం పాడు చేస్తేలాగా? మనం స్మోకింగ్ చేసి, డ్రింకింగ్ చేసి, ఏమండి, విచ్చలవిడిగా లోకంలో వ్యభిచరించి, ఏమండి, మరి వాటి వల్ల ఏమొస్తుంది? మనకి ఎక్కువ వ్యభిచారం వల్ల HIV వస్తుంది. ఏమండి, ఈ డ్రింకింగ్ వల్ల అనారోగ్యం, పాటలన్నీ పాడైపోతాయి. సిగరెట్ వల్ల ఊపిరితిత్తులు పాడైపోతాయి, లంగ్స్ పాడైపోతాయి, ఏమండి, కిడ్నీస్ పోతాయి. ఏమండి, ఇవన్నీ కూడా మరి దేవుడు తాను చేశాడు కదా. నీకు ఎవరు చేశారు? ఏ మనుషుడన్నా చేశాడు భూమి మీద? ఏ మనుషుడన్నా ఈ భూమి మీద ఇంకో మనుషుడు చేయగలడా? ఇండివిజువల్ అయినా, డాక్టర్ అయినా, శాస్త్రవేత్త అయినా
ఏ మనిషి అయినా భూమి మీద మనుషులు చేయగలడు, ఎవరు చేయలేరండి. దేవుడు చేసాడండి. మరి దేవుడికి బాధ కలుగుద్ది కదండి. దేవుడు చేసిన ఈ దేహం పాడైపోతే ఎవరికి బాధ? దేవుడికి కదండి బాధ అండి. మీరు ఆలోచించండి న్యాయంగా. ఒక బైక్ ఉందండి, బైకులో మనం ఏం పోస్తామండి? పెట్రోల్ పోస్తే బైక్ నడుస్తుంది. కిరోసిన్ పోతే వెళ్తుందండి బైకు? కిరోసిన్ పోతే బైక్ వెళ్తుందా? పాడైపోద్ది కదండి, డ్యామేజ్ అయిపోద్ది కదా. మరి దేవుడు సృజించిన ఈ బాడీలో మనం పోయవలసిన ఔషధాలు, మంచి ఆరోగ్యకరమైన ఆకు కాయగూరలు, వాటరు, పళ్ళు రసాలు ఇలాంటివి నింపాలి. కానీ ఈ మందుతో నింపితే మన సామాన్లు, ఆ బైక్ సామాన్లు పాడైపోయినట్టు పాడైపోతాయి కదండి. మరి చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అయ్యామండి మనం? ప్రేమైన సహోదరులారా, సహోదరులను మిమ్మల్ని బాధపెట్టాలని కాదు, మిమ్మల్ని హేళన చేయాలని కాదు, మిమ్మల్ని అవమానపరచాలని కాదు. నేను ఒకప్పుడు తెలియక, దేవుడు తెలియక, ఈ దేహం విలువ తెలియక, దేవుడు ఈ కలగజేసిన ఈ అవయవాల విలువ తెలియక నేను తప్పు చేశాను. ఓ 6 years 6 సంవత్సరాలు కూడా జాగ్రత్త పడి దేవుడు ఇచ్చిన అవయవాలు ఎంత గొప్పయో తెలుసుకుని, దేవుడు ఎంత మంచోడో తెలుసుకుని ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానండి. ఏమండి, ఈ కొద్ది మాటలు మీరు ఆలోచించండి. దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. ఒక్కసారి దేవుడి కోసం మీరు ఆలోచించండి. దేవుడు మీరు ఏమి ఇచ్చినా తీసుకోడు, ఆయన అన్నీ మీకే ఇచ్చాడు. కానీ మీ హృదయం ఆయనకి ఇవ్వండి, మీ మనసును ఆయనకి ఇవ్వండి. దేవుడు అంత మంచోడు. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ ఆరోగ్యము, దీవెనలు ఉండాలని, ప్రభువైన యేసుక్రీస్తు అందరిలా చేసిన ఉపకారం మనం అందరం మర్చిపోకూడదని, మనందరికీ ఆ పరమ తండ్రి ఆశీస్సులు మనకు ఆయుష్కాలం ఉన్నంతకాలం దేవుడు అనుగ్రహించాలని ఈ చిన్న ప్రార్థన క్రీస్తు యేసు నామములో ఇచ్చిన విన్నపములు దేవుడికి అర్పించుకుంటూ మీకు థ్యాంక్ యూ వందనాలు తెలియజేసుకుంటూ ఆమేన్.